హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి చూపించబోతున్నాను. చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టొమాటోలు 3 తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఇప్పుడు పొడి బట్టతోటి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత వంకాయకి మధ్యలో ఘాటు పెట్టాలి. చూడండి, నేను ఎలా పెడుతున్నాను. అలా ఘాటు పెట్టి ఆ ఘాటు మధ్యలో వెల్లుల్లిపాయల్ని గుచ్చాలి. తర్వాత వంకాయకి ఆయిల్ పూయాలి. ఎందుకంటే మనం పొయ్యి మీద కాల్చేటప్పుడు మాడకుండా ఉంటుంది, పొట్టు తొందరగా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి ఇప్పుడు వంకాయని పొయ్యి మీద కాల్చుకోవాలి. అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ వంకాయని కాల్చుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో 2 స్పూన్లు నూనె వేసి టమాటాలు 3, పచ్చిమిరపకాయలు ముక్కలు తుంచి వేసుకోవాలండి. లేదంటే అవి చిట్లి మహాన పడే ప్రమాదం ఉంది. అందుకని అలాగ ముక్కలు చేసి వేసుకుని చక్కగా వేయించుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు 2 తీసుకుని వాటిని పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ వేస్తే వంకాయ పచ్చడి టేస్టే వేరండి. అసలు చాలా రుచిగా ఉంటుంది. పంటికి తగులుతుంది కదా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు, అందుకని చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఆ కాలిన వంకాయని శుభ్రంగా పై పొట్టుని తీసేసేయాలి. తర్వాత అలాగే మనం టమాటా ముక్కల్ని కూడా ఉన్న తొడిమ ముందు తీసేయాలండి. టమాటా ముక్కల్ని అలాగే పై పొట్టు తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే బాగా ఉడికింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత చూసారా, మనకి పచ్చడికి కావాల్సిన పదార్థాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు రోట్లో పచ్చడికి ముందుగా పచ్చిమిరపకాయలని నూరుకోవాలి. తర్వాత చింతపండు, కరివేపాకు వేసి నూరుకొని తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని నూరుకోవాలి. తర్వాత మనం కాల్చుకున్న వంకాయని కూడా వేసుకొని మెత్తగా నూరాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫైనల్గా నూరుకోవాలి. అంతేనండి, చక్కగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దానిలోని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద పోపు కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు రెడీ అండి. దాన్ని తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ.